తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం పాకల పోలీస్ స్టేషన్లో సీఐ మద్దయ్య చౌదరి మీడియా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకల సీఐ మద్దయ్యచారి మాట్లాడుతూ పాకల టౌన్లో జరుగుతున్న వరుస దొంగతనాల ఛేదన కొరకు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాలతో చంద్రగిరి డీఎస్పీ పేదపూడి ప్రసాద్ సూచనల మేరకు నిఘా వ్యవస్థను బలోపేతపరిచి ఏర్పాట్లు చేశామని అన్నారు. 24వ తేదీ మంగళవారం సాయంత్రం 4:30 గంటల మధ్య పాకల రైల్వే స్టేషన్ ముందర అనుమానితుడిగా తిరుగుతూ ఉండగా విచారించి అరెస్ట్ చేయడమైందని తెలిపారు. ఇతను సిపి శ్రీనివాస్ సన్ ఆఫ్ సిపి రాఘవయ్య, రామారావు కాలనీ, మదనపల్లి, అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. చిత్తూరు, కదిరి, మదనపల్లిలోని గత 10 సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న పాత నేరస్తుడని పేర్కొన్నారు. గతంలో ఇతనిపై కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపూర్ జిల్లాల పరిధి పోలీస్ స్టేషన్లో 20 కేసుల వరకు ఉన్నాయని తెలిపారు. పాకల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై 3 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతని వద్ద నుంచి 117 గ్రాముల బంగారు ఆభరణాలు, 40,000 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించామని చెప్పారు. కరుడుగట్టిన నేరస్తులని చాకచక్యంగా హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథ్, సోమశేఖర్, చలపతి, కానిస్టేబుల్ మునిశేఖర్ బాబు, విష్ణుప్రసాదులు పట్టుకున్నారు. వీరికి పాకల సీఐ కె మద్దయ్యచారి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రవి, కులశేఖర్, సరస్వతి, గౌరీ, శంకర్, తులసి, మహేష్, బుజ్జి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలోనే 4వ తేదీ జరిగింది. పెద్ద ఆయన ఇంట్లో ఉంటే గ్యాస్ కొరకు వచ్చినామని చెప్పేసి, గ్యాస్ వచ్చిందని చెప్పేసి ఆయన వెళ్ళిన వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి మీరు ఆ చీఫ్ తీసుకొని లోపల ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలరీస్ డబ్బులు ఒక 40,000 తెచ్చుకొని పోవడం జరిగింది. ఈ డబ్బులంతా వచ్చేసి వాళ్ళ అక్క దగ్గర ఇవ్వడం జరిగింది. తన ఫ్రెండ్ కుటుంబం బయటికి పోతుంది చేసి లేదని చెప్పేసి ఆ లిస్టుతో ఆయన దగ్గర పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరిలో జరిగినటువంటి దొంగతనంలో ఉన్నటువంటి ఈ గోల్డ్ ఐటమ్స్ 30 గ్రాముల ఆర్నమెంట్స్ కూడా రవీంద్ర అనే అతని దగ్గర కుదబెట్టడం జరిగింది. డబ్బులు రూపాయలు ఇస్తూ వాడుకున్నారు. ఇవన్నీ నిన్న మొన్నటి ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక సివిల్ ట్యాక్సీలు జరిగింది. ఇక భానుమధ్యని ఒక అమ్మాయి ఈ రైల్వే క్వార్టర్స్ దగ్గర వస్తుంటే ట్యాక్సీలు చేయడం జరిగింది. 10 గ్రాములు మొత్తం 115 గ్రాములు బంగారు ప్లస్ ఒక 40,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పుడు ఈ ముద్దాయిని రిమాండ్ పొందుతుంది. బంగారు విలువ ఎంత ఉంటుంది సార్? ఈ బంగారు ప్రస్తుతం 117 గ్రాములు ఉంది. ఇంటూ దాదాపు ఒక 6 లక్షల రూపాయల